ఇదిగోండి మన ముందున్న మొదటి ప్రశ్న చాలా ఆసక్తికరమైనది. ఈ ప్రశ్నలో కాకతీయ రాజులను వారి చారిత్రక విజయాలతో జతపరచమని అడిగారు. ఇక్కడ జాబితా 1లో 4 రాజుల పేర్లిచ్చారు, అలాగే జాబితా 2లో వారి గొప్ప అచీవ్మెంట్స్ ఇచ్చారు. ఈ టేబుల్ని కాస్త జాగ్రత్తగా గమనిద్దాం. జాబితా 1లో ఏ దగ్గర రుద్రదేవుడు ఉన్నారు. మనందరికీ బాగా తెలిసిన ప్రసిద్ధ 1000 స్తంభాల గుడిని నిర్మించింది ఆయనే కదా. కాబట్టి ఏ అనేది జాబితా 2లోని 2కి మ్యాచ్ అవుతుంది. అలాగే బి దగ్గర ఉన్న గణపతిదేవుడు రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చారు, అంటే ఇది 1కి సరిపోతుంది. ఇక రుద్రమదేవి ప్రతాపరుద్రుడి కాలంలో జరిగిన సంఘటనలను కూడా మనం ఇదే లాజిక్తో జతచేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటివి సాల్వ్ చేయడానికి ఎలిమినేషన్ మెథడ్ చాలా బాగా పనిచేస్తుంది. మనకు A2, B1 అని పక్కాగా తెలుసు కదా. సో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆ కాంబినేషన్ ఎక్కడుందో వెతకాలి. అది కేవలం 2వ ఆప్షన్లో మాత్రమే ఉంది. చూసారా? సరైన చారిత్రక క్రమం 1, 2 తెలిసినా చాలు, మిగతా తప్పు ఆప్షన్స్ ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతాయి. సో ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2. రెండవ ప్రశ్న ఏంటంటే, కాకతీయ రుద్రమదేవి ఏ విజయానికి గుర్తుగా రాయగజ కేసరి అనే బిరుదును పొందారు అని. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఆ కాలంలో ప్రతి బిరుదు వెనుక ఒక గొప్ప వీరోచిత పోరాటం ఉండేది. అసలు రాయగజ కేసరి అంటే అర్థమేమిటో తెలుసా? ఏనుగుల్లాంటి శత్రురాజులకు సింహం లాంటిది అని అర్థం. ఈ ఒక్క మాట చాలు కదా రణరంగంలో ఆ వీరనారి సృష్టించిన ప్రకంపనలు, శత్రుమున గుండెల్లో రేపిన భయం ఎలాంటిదో అర్థం చేసుకోవడానికి. మరి ఈ బిరుదు ఆమెకు ఎవరిని ఓడించడం వల్ల వచ్చింది? ఆప్షన్స్ గమనిస్తే దేవగిరి పాలకులు, కళింగరాజులు, చోళులు, పాండ్యులు అనిచ్చారు. దక్షిణ భారతదేశంలో వీళ్లందరూ బలమైన రాజులే. కాని దేవగిరికి చెందిన యాదవరాజు మహాదేవుడు ఓలుగల్లుపై దండెత్తినప్పుడు రుద్రమదేవి అక్షరలా సింహంలా పోరాడి వారిని వెనక్కి తరిమికొట్టింది. ఆ అద్భుతమైన విజయానికే ఆమెకు ఈ బిరుదు దక్కింది. కాబట్టి ఇక్కడ మన సరైన సమాధానం ఆప్షన్ 1, దేవగిరి పాలకులు. మన 3వ ప్రశ్నను ఒకసారి చూడండి. ప్రసిద్ధ నృత్య గ్రంథమైన నృత్య రత్నావళిని రచించిన జాయపసేనాని ప్రధాన వృత్తి ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. జాయపసేనాని నృత్యం మీద అంత గొప్ప పుస్తకం రాశారు కావకదా, బహుశా ఆయన వృత్తి కూడా కళలకు సంబంధించిందే అయ్యుంటుంది అని చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎగ్జామినర్ కూడా ఆ ఉద్దేశంతోనే ఈ ప్రశ్న ఇచ్చారు. కాని నిజానికి కాకతీయ ఆస్థానంలో ఆయనది ఒక అత్యున్నత సైనిక హోదా. ఆయన వృత్తి కత్తిపట్టి యుద్ధం చేయడం. ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. గజసాహిని, నర్తకుడు, వాస్తుశిల్పి, అశ్వసాహిని. నేను ముందే చెప్పినట్లు ఆయన నర్తకుడు కాదు, వాస్తుశిల్పి కాదు, అలాగని గుర్రపు దళానికి చెందిన అశ్వసాహిని కూడా కాదు. ఆయన గణపతి దేవుని ఆస్థానంలో ఏనుగుల దళానికి చీఫ్ కమాండర్గా ఉండేవారు. ఏనుగుల సైన్యాధ్యక్షుడినే గజసాహిని అంటారు. కాబట్టి సరైన జవాబు ఆప్షన్ 1. కళల్లో అంతటి ప్రావీణ్యమున్న ఒక ఏనుగుల సైన్యాధ్యక్షుడు నిజంగా చాలా రేర్ అండ్ ఆసక్తికరమైన కాంబినేషన్ కదా. మన 4వ ప్రశ్న చాలా డైరెక్ట్గా ఉంది. ఆ కాలంలో విదేశీ వ్యాపారానికి కేంద్ర బిందువైన మోటుపల్లి ఓడరేవుకి ఉన్న మరొక చారిత్రక పేరు ఏమిటి అని అడిగారు. ఆప్షన్స్ వాడరేవు, నిడదవోలు, మోతుకూరు పట్టణం, దేశీయకొండ పట్టణం అని ఉన్నాయి. ఇక్కడ వాడరేవు, నిడదవోలు నిజమైన ప్రదేశాలైనా అవి కాకతీయుల ప్రధాన రేవుకి పేర్లు కావు. మోతుకూరు అనేది జస్ట్ ఒక డిస్ట్రాక్షన్ కోసమిచ్చారు. విదేశీ వ్యాపారులకు భరోసా ఇస్తూ గణపతిదేవుడు వేయించిన ప్రసిద్ధ మోటుపల్లి అభయశాసనం ఆధారంగా ఈ రేవుకి దేశీయకొండ పట్టణం అనే మరో పేరు ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి మనం నిర్మోహమాటంగా ఆప్షన్ 4 సరైన సమాధానమని చెప్పొచ్చు. ఈ 5వ ప్రశ్న చాలా స్ఫూర్తిదాయకమైనది. కాకతీయుల పతనానంతరం విమోచనోద్యమ కూటమికి నాయకత్వం వహించినది ఎవరు అని అడుగుతున్నారు. ఆ చీకటి రోజుల్లో తెలుగు నేలను, ప్రజలను కాపాడటానికి ప్రాణాలకు తెగించి ముందుకొచ్చిన ఆ గొప్ప నాయకుడెవరో మనం గుర్తించాలి. దీనికాన్సర్ చేసే ముందు ఒక్కసారి ఆనాటి పరిస్థితులను ఊహించుకుందాం. ప్రతాపరుద్రుని ఓటమితో అంతటి మహాసామ్రాజ్యం కూలిపోయింది. ఢిల్లీ సుల్తానుల ఆక్రమణ మొదలైంది. ఎక్కడ చూసినా అరాచకమే. ఆ భయంకరమైన సంక్షోభ సమయంలో స్థానిక తెలుగు నాయకులంతా తమ పంతాలు పక్కనపెట్టి ఏకమై ఒక విమోచన కూటమిగా ఏర్పడ్డారు. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. కొలనీ రుద్రదేవుడు, అన్నయ్యదేవుడు, ప్రోలయ వేమారెడ్డి, ప్రోలయ నాయకుడు.
మొదటి ముగ్గురు ఈ పోరాటంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన గొప్ప మిత్రులే, అందులో డౌట్ లేదు. కాని ఆ నాయకులందర్నీ ఒక తాటిపైకి తెచ్చి ఆ చారిత్రాత్మక ఉద్యమానికి కమాండర్గా నాయకత్వం వహించింది మాత్రం ముసునూరి ప్రోలయ నాయకుడు. ఆయన చొరవ వల్లే ఆ పోరాటం సక్సెస్ అయింది. కాబట్టి మనకు ఖచ్చితమైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది.